దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కొడుకులన్నీ ప్రభు శక్తి కలిగిన కార్యాలు మనం రుచి చూడడానికి ప్రభు కృప చూపుతూ వచ్చాడు. మిగిలి ఉన్న ఈ 3 దినాలు, ఈ 48వ దినాన ఈ రాత్రి కాల సమయంలో ఈ ఉపవాస కోడికలో ప్రభు సన్నిధిలో ప్రార్థించేటి గొప్ప కృపను, ఇటు అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, గతించిన 48 దినాలు ప్రభు ఆయన కృప ద్వారా మనం నడిపిస్తూ వచ్చాడు. ఈ 48వ దినం ఈ రాత్రి ప్రభు నామాన్ని కొద్ది నిమిషాలు మనం స్తుతించబోతున్నాం. ప్రభు నామాన్ని ఘనపరచబోతున్నాం. ప్రభు మన ప్రార్థన ఆలకించబోతున్నాడు. ప్రభు మన మొరను ఆలకించబోతున్నాడు. ఈ దినం ప్రభువే మన విజ్ఞాపన ధ్వనిని ఆయన ఆలకించి మనకు జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. విశ్వాసంగా దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనం మొరపెడదాం. ఈ సమయంలో ఈ రాత్రి మనం చేయబోతున్న ఈ ప్రార్థన ప్రభు ఆలకించి మన జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు మనం ఏకీభవించి ప్రార్థించబోతుండగా మన బంధకాలు ప్రభు తెంచబోతున్నాడు. మన జీవితాల్లో, మన కుటుంబంలో సాతాను కలిగిస్తున్న పోరాటాలు, అంధకార క్రియలు ప్రభు ఈ దినం లయపరచి మన కుటుంబానికి ఆయన విడుదలిపోతున్నాడు. మన కుటుంబాలను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి నా కుటుంబంలో ప్రభు విడుదల కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. విశ్వసిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలు మనం ప్రార్థిస్తుండగానే ప్రభు యొక్క కార్యాలు, ప్రభు యొక్క మహిమ కలిగిన కార్యాలు, ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు మనం రుచి చూడబోతున్నాం. ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రతి ఒక్కరు విశ్వాసంతో మొరపెడదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన వాడా, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అల్పులమైన మాపై మీరు కృప చూపుతున్నందుకే మీకు వందనాలు నాయనా. నమ్మదగిన తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ప్రభువా అయ్యా, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉపవాస ప్రార్థనల్లో అయ్యా 48 దినాలు మీ ఆత్మ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచినందుకే నీకు వందనాలు నాయనా. ఈ 48వ దినం, 49వ దినం, 50వ దినం అయ్యా, ఈ శక్తివంతమైన ప్రార్థనలు మేము చేయబోతుండగా నీ ఆత్మ సన్నిధి, నీ ఆత్మ సంచారము మీరు మాతో ఉంచుమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టుని కార్యాలు, సాతాను కార్యాలు, మాంత్రిక కార్యాలు, అంధకార శక్తుల ప్రభావాలు యేసు నామమున ఈ దినం మీరే లయపరచుమని ప్రార్థిస్తున్నాం. కృపగల తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం నాయన. అయ్యా, కృప చూపించండి. బలహీనులమైన మాపై నీ బలమైన కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ఈ రాత్రి నిన్ను ఘనపరుస్తున్నామయ్యా. ఈ రాత్రి నీ నామాన్ని కొనియాడుతున్నామయ్యా. ఈ రాత్రి ప్రభువా మహిమ కలిగిన నీ ప్రత్యక్షత మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. యాకోబు తెల్లవార్లు మీ సన్నిధిలో పెనుగులాడినట్లుగా, యాకోబు నీ సముఖంలో పెనుగులాడినట్లుగా నీ సన్నిధిలో పెనుగులాడే అనుభవం, నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవం, నీ సన్నిధిలో నీ ఆత్మ కార్యాలు రుచి చూసే అనుభవం, నీ సన్నిధిలో మీ మేలుల చేత నింపబడే అనుభవం నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబు పెనుగులాడినట్లుగా నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివని ఇక నీ పేరు యాకోబు అనబడదు, నువ్వు ఇశ్రాయేలే అని యాకోబు పేరు మార్చిన దేవుడు. ఈ రాత్రి మమ్మల్ని కూడా మీరు దర్శించండి అయ్యా. నీ సన్నిధితో మమ్మల్ని నింపండి అయ్యా. ప్రతి అంధకార క్రియలపై విజయం ఇవ్వయ్యా. ఆటంక శక్తులపై విజయం ఇవ్వయ్యా. పోరాటాలపై విజయం ఇవ్వయ్యా. నీ ప్రజలు అయ్యా, మేమందరం నాయన గతించిన 48 దినాలు ఏకీభవించి నీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి ప్రార్థన ఈ దినం మీరే ఆలకించుమని ప్రార్థిస్తున్నాం. అంధకార క్రియలపై విజయం ఇవ్వయ్యా. ఆటంక శక్తులపై విజయం ఇవ్వయ్యా. శత్రు పోరాటాలపై విజయం ఇవ్వయ్యా. మాపై పనిచేస్తున్న, మా కుటుంబాలపై పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకపరమైన ఆటంక శక్తుల ప్రభావాలు మీరు లయపరచండి. శత్రు కలిగిస్తున్న ఆలోచనలు, వాడి పన్నాగాలు మాపై అయ్యా వాటిని బ్రేక్ చేస్తున్నామయ్యా. వాటిని ఆగిపోనుగా కవి అహీతోపేలు ఆలోచనలు చెదరగొట్టినట్లుగా యేసు నామములో ఈ రాత్రి సాతాను ఆలోచనలు, మాంత్రిక శక్తుల ప్రభావాలు, అహీతోపేలు ఆలోచనలు చెదిరిపోయినట్లు సాతాను వాడి ఆలోచనలు, వాడి కార్యములు చెదరిపోవును గాక. నీ మహోన్నత సన్నిధి అల్పులమైన మాకు మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నామయ్యా. నీ ఘనతయ్యా, నీకు మహిమయ్యా, నీకు ప్రభావము చెల్లిస్తున్నామయ్యా. నీవు మాత్రమే నమ్మదగిన దేవుడు, నీవు మాత్రమే సర్వశక్తిమంతుడు, నీవు మాత్రమే మహోపకార్యాలు చేయగలిగిన దేవుడు. నీ వంటి గొప్ప దేవుడు, నీ వంటి పరిశుద్ధ దేవుడు, నీ వంటి ఉన్నతుడైన దేవుడు, నీ వంటి సర్వాధికారం కలిగిన దేవుడు
ఈ లోకంలో ఎవ్వరు లేరు నాయన. నీవు మాత్రమే పరిశుద్ధుడవు, నీవు మాత్రమే నిష్కలంకుడవు, నీవు మాత్రమే నిత్య స్వరూపివి, నీవు మాత్రమే యుగ యుగములో నిలిచి ఉండువాడవు. ప్రభా, నేను కొనియాడుతున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. అల్పులమైన మమ్ములను ఈ ఉపవాస ప్రార్థనలో మీరు నిలవబెట్టినందుకే నీకు స్తోత్రాలయ్యా. మీ కృప ద్వారా నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, బలపరచువాడానికి స్తోత్రాలు. బలహీనులమైన మమ్ములు మీరు బలపరిచినందుకే నీకు వందనాలు. శక్తిహీనులైన మాపై నీ శక్తిని కనపరిచినందుకే నీకు వందనాలు. ఈ ఉదయం, ఈ రాత్రి ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నామయ్య, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నామయ్య, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నామయ్య. మాపై పనిచేస్తున్న విరోధి కార్యాలు, శత్రువు వర్ధిల్లకుండా వాడి కార్యాలు యేసు నామములో అణచివేయబడును గాక. మా కుటుంబాలకు విడుదల కలుగును గాక. మా కుటుంబాల్లో ఆత్మ కార్యాలు జరుగును గాక. మా కుటుంబాల్లో పనిచేస్తున్న శత్రు బంధకాలు యేసు నామములో లయమైపోవును గాక. ఈ రాత్రి దేవా, నీ మహిమ కలిగిన కృప, నీ మహిమ కలిగిన సన్నిధి మేము అనుభవించుదుము గాక. శత్రు ఓడిపోవును గాక. శత్రు కార్యాలపై జయం కలుగును గాక. ఈ రాత్రి మా దేశంలో, మా ప్రపంచంపై, మా దేశంపై, మాపై, మా గ్రామంపై, మా కుటుంబంపై, మా రక్త సంబంధికులపై నీ ఆత్మ సన్నిధి దిగునుగాక అని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నామయ్యా. అయ్యా, కృప చూపించాయ, కృప చూపించాయ, కృప చూపించాయ. నీ బలమైన బాహు చాపయ్య, నీతి అని నీ దక్షిణాస్తాన్ని చాపయ్య. శత్రు కార్యాలపై జయమివయ్య, ఆటంక శక్తులపై జయమివయ్య, అంధకార శక్తులపై జయమివయ్య, సాతాను పోరాటాలపై జయమివయ్య. శక్తి కలిగిన అభిషేకాన్ని కుమ్మరించిన ఆయన ఆత్మ చేత అయా అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను ఈ రాత్రి మాపై కుమ్మరించండి. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ మాపై దిగును గాక. పశ్చాత్తాపడే ఆత్మ మాపై దిగును గాక. పాపములు ఒప్పుకునే ఆత్మ మాపై దిగును గాక. సరిచేయబడే ఆత్మ మాపై దిగును గాక. ఈ రాత్రి నీ సన్నిధి మాపై దించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను కొనియాడుతున్నామయ్యా. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో అయ్యా, అల్పులం అయోగ్యులమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, పాపులమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, పాపాత్ములమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, బలహీనులమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, ఏ మంచి బ్రతుకు లేని వారమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ఈ రాత్రి మీరే మమ్మల్ని దర్శించండి అయ్యా. మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి అయ్యా. శక్తి కలిగిన మీ అనుభవంలో నడిపించండి. మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి, మా పాపములు మీ సన్నిధిలో ఒప్పుకోవటానికి అయ్యా, మా జీవితాన్ని మీ సన్నిధిలో ఒప్పుకోవటానికి దేవా, నూతనమైన స్థిరమైన హృదయం యేసు నామములో ఈ రాత్రి మీరే మాకు దయచేయండి ఆయన. మాపై పనిచేసిన విరోధి కార్యాలు, దేవుడు మీ పక్షమై ఉండగా మీకు విరోధి ఎవడని మీ వాక్యం సెలవిస్తుందయ్యా. మీరు మా పక్షమై ఉండగా మాకు విరోధి ఎవరు లేరు అయ్యా. విరోధి కార్యాలపై జయమివయ్యా, ఆటంక శక్తులపై జయమివయ్యా, అభ్యంతర శక్తులపై జయమివయ్యా, పోరాటాలపై జయమివయ్యా, ఒత్తిళ్లపై జయమివయ్యా, శత్రు కార్యాలపై జయమివయ్యా. చాలిన దేవుడిగా మీరు మాకు తోడుండండి నాయన తండ్రి. నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం అయ్యా. మీ కొందనాలు ప్రభు, కృప చూపించాయి, కృప చూపించాయ. మా అపరాధాలు, మా దోషాలు, మా పాపములు, మీ నీతి అనీతిమత్వంలో బ్రతికిన మా జీవితాన్ని ఈ రాత్రి మీరే క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. ఈ 48వ దినములో, ఈ మొదటి దిన ఉపవాస ప్రార్థనలో నీ శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు యేసు నామములో మీరే జరిగించండి తండ్రి. కొనియాడుతున్నామయ్యా, స్తుతిస్తున్నామయ్యా, ఘనపరుస్తున్నామయ్యా. ఈ రాత్రి నీ ప్రసన్నత మాపైకి రానియండి. యాకోబు పెనుగులాడినట్లుగా నీ సన్నిధిలో పెనుగులాడే అనుభవం, నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవం, నీ పాదాలు పట్టుకునే అనుభవం, నీ కృప కొరకు ఎదురు చూసే అనుభవం, నీ కృపను పొందుకునే అనుభవం యేసు నామములో మీరు మాకు దయచేయండి అయ్యా, దయచేయండి అయ్యా, దయచేయండి అయ్యా, దయచేయండి అయ్యా. ప్రతి కాడి విరగొట్టండి అయ్యా. అంధకార శక్తులపై విజయం ఇవ్వయ్యా. దుర్మార్గులు కట్టిన కట్లు తెంచివేయండి యేసు నామములో. ప్రతి బాధ కట్లు తెంచివేయండి, బంధకాలు తెంచివేయండి అయ్యా. ప్రతి కాడి విరగొట్టండి అయ్యా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని, మాకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని అది వర్ధిల్లకుండా యేసు నామములో దాని శక్తి నిర్మూలమైపోవును గాక. మా కుటుంబాల్లో పనిచేస్తున్న శత్రు కార్యాలు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, మా కుటుంబాలను బలహీనపరచాలని, మా కుటుంబాలను నీతిలో నుండి, యథార్థత నుండి, విశ్వాసం నుండి, భక్తిలో నుండి తొలగింప చేయాలని పని చేస్తున్న ప్రతి శత్రు కార్యాలు ఈ దినమే అవి లయపరచబడును గాక. ఈ దినమే విడుదల కలుగును గాక. ఈ దినమే గొప్ప మార్పు జరుగును గాక మా బ్రతుకులు తండ్రి. ఈ రాత్రి మీరు దర్శించే రాత్రి, ఈ రాత్రి విడిపించే రాత్రి, ఈ రాత్రి నీ మహిమతో నింపే రాత్రిగా అయ్యా, ఈ రాత్రి మా జీవితాల్లో అద్భుతం జరిగించయ్యా. ఆటంకాలు తొలగించయ్యా, పాప బంధకాల నుంచి విడిపించయ్యా. చాలిన దేవుడిగా అల్పులమైన మాకు మీరు తోడుగా ఉండండి అయ్యా.
ప్రతి వారి కన్నుల బాష్ప బిందువులు మీరు తుడిచివేయండి. ప్రతి వారి జీవితంలో ఉన్న దుఃఖమును మీరు విడిపించండి. ప్రతి వారి జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం అనే 9 కృప ఆత్మ ఫలాలతో ప్రతి కుటుంబాన్ని మీరు నింపండి ఈ రాత్రి దేవా. స్తుతిస్తున్నాం. బలహీనులమైన మాపై బలమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు జరిగించయ్యా. విడుదలివ్వండి. ఆటంకాలు తొలగించండి అయ్యా. శత్రు కార్యాలపై జయమివయ్యా. పోరాటాలపై జయమివయ్యా. మానసిక ఒత్తిళ్లపై జయమివయ్యా అయ్యా. బలహీనతలపై జయమివయ్యా. దుఃఖముపై జయమివయ్యా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఏ విషయాలు దుఃఖపడుతున్నామో, వేదన చెందుతున్నామో, కన్నీరు కారుస్తున్నామో యేసు క్రీస్తు నామంలో ఈ రాత్రి మీరే దర్శించండి. నీతి మంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించునని తండ్రి, ఈ రాత్రి మా ప్రార్థన ఆలకించయ్యా. మా మొరను, మా విజ్ఞాపన ఆలకించయ్యా. మా ప్రార్థన మీ సన్నిధిని చేరి మీ చెవులో జొచ్చి మీ ద్వారా మేలు పొందుకునే కృపను మీరు మాకు దయచేయండి ఈ రాత్రి అయ్యా. మమ్మల్ని దర్శించండి, విడిపించండి. మాలో అంతరంగంలో నూతన కార్యాన్ని జరిగించండి. మా హృదయంలో తలంపు పుట్టక మునిపే దాని ఆంతర్యమును గ్రహించుచున్న దేవుడు యేసు నామములో ఈ రాత్రి మమ్ములను, మా కుటుంబాలను దర్శించండి అయ్యా. మా కుటుంబాలను బలహీనపరుస్తున్న శత్రు కార్యాలపై ఈ రాత్రి మీరే విజయమివ్వండి అయ్యా. శత్రు బంధకాలు లయపరచండి, ఆటంకములు తొలగించండి అయ్యా. అభ్యంతరాలు తొలగించండి అయ్యా. ఏ విషయాల్లో శత్రు మమ్మల్ని కృంగదీయాలని, బాధించాలని, రోగాల ద్వారా, సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా, పోరాటాల ద్వారా వాడు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నం యేసు నామములది విఫలమైపోవును గాక. ఓ రామ సక్కరాలరా రిబారా కందురియారావా సి రిబారా కారాలరా మహూరాలరా బాబా. ఈ ఉపవాస ప్రార్థనలో శత్రు కార్యాలపై యేసు క్రీస్తు నామములో నీ ప్రజలమైన, నీ బిడ్డలమైన మాకు విడుదల కలుగును గాక, విజయము కలుగును గాక. తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం అయ్యా. నిన్ను కొనియాడుతున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మీరే దర్శించండి, ఈ రాత్రి మీరే విడుదలివ్వండి, ఈ రాత్రి మీరే మహిమ కలిగిన కృపచేత మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది ఈ దినం ఈ ప్రార్థనలు ఏకీభవించబోతున్నారు. ప్రతి కుటుంబంని మీరు దర్శించండి, ప్రతి కుటుంబంలో ఆత్మకార్యాలు జరిగించండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలు, ప్రతికూలతలు, ఇబ్బందులు యేసు నామములో మీరు లయపరచండి. ఈ రాత్రి నీ మహిమ కలిగిన ప్రసన్నత, నీ మహిమ కలిగిన ప్రత్యక్షత ప్రతి ఒక్కరు యేసు నామములో అనుభవించుదురుగాక. ప్రతి ఒక్కరు నీ కృపను పొందుకుందురుగాక. ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ప్రతి వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీరు రుచి చూచుదురుగాక అని తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి, నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి, నిన్నే కొనియాడుతున్నామయ్యా. నీ సన్నిధిలో ప్రార్థనా పరులుగా మీరు మమ్మల్ని లేవనెత్తండి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అట్టి ప్రార్థించే ఆత్మను ఈ రాత్రి మీరు మాపై కుమ్మరించండి. ఆత్మాభిషేకాన్ని కుమ్మరించయ్యా. శత్రు కార్యాలను జయించే, శత్రు కార్యాలపై విజయం పొందుకుని అట్టి ఆత్మాభిషేకం యేసు నామములో ఈ దినం మాపై కుమ్మరించబడును గాక. ఆత్మశక్తి చేత మేము నింపబడుదుము గాక. బలమైన నీ కార్యాలు, మహిమ కలిగిన నీ కార్యాలు, నీ శక్తి కార్యాలు, నీ చేతి కార్యాలు మేము చూచుదుము గాక అని తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నామయ్యా. అయ్యా, మా అపవిత్రత కొట్టివేయండి నాయన. మాలో ఉన్న పాపక్రియలు, హేయక్రియలు, నీచమైన అయ్యా మీకు అయిష్టమైన కార్యాలు మా జీవితాలు తొలగించండి నాయన. చూపుల్లో స్పష్టత, చూపుల్లో స్వస్థత, చూపుల్లో అయ్యా నీతి అయ్యా మీరు మాకు దయచేయండి. చూపుల్లో భక్తి దయచేయండి. కన్నుల్లో, చూపుల్లో అయ్యా ఉన్న అపవిత్రత తొలగించండి అయ్యా. నోటి మాటల్లో ఉన్న అపవిత్రత తొలగించయ్యా. చెవి వినికిల్లో ఉన్న అపవిత్రత తొలగించే. చేతి పనుల్లో, కాలి నడకల్లో, మా హృదయాంతరంగంలో ఉన్న ప్రతి అపవిత్రత కార్యాలు యేసు నామములో ఈ రాత్రి మీరే తొలగించండి దేవా. నీతితో నింపండి, నీతి వస్త్రాన్ని ధరింపచేయండి, రక్షణ వస్త్రాన్ని ధరింపచేయండి, భక్తి చేత నింపండి, విశ్వాసంలో నింపండి దేవా. చాలిన దేవుడిగా తోడుండండి అయ్యా. ఈ రాత్రి మాకు విడుదలివ్వండి అయ్యా. ఈ రాత్రి మా బలహీనతలపై జయమివయ్యా. ఈ రాత్రి మా దుఃఖముపై జయమివయ్యా. ఈ రాత్రి మా కన్నీరు తుడవండి నాయన. నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉపవాసాల ప్రార్థనల ద్వారా నీ స్వరూప దర్శనాన్ని మేము పొందుకుందుము గాక. నీ రూపాన్ని చూచుదుము గాక. నీలో ఆనందించుదుము గాక. నీ దర్శనం చేత నింపబడదుము గాక. కళల ద్వారా, దర్శనాల ద్వారా ఈ రాత్రి మేము నింపబడి నీలో ఆనందిస్తూ వర్ధిల్లుదుము గాక. అని నేను స్తుతిస్తున్నాం నాయన. అయ్యా మీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రార్థన ఆలకించండి. మా మొర సన్నిధిని చేరి మీ చెవులో చూచట్టి కృపను దయచేయండి. మీరే ఆలకించండి, మీరే విజ్ఞాపన ధ్వని ఆలకించండి. బలమైన బాగు చూపించండి తండ్రి. కృప చూపించండి. 48 దినాలు మీ శక్తి కలిగిన కార్యాలు అనేక రీతులుగా, అనేక విషయాలు మాతో మాట్లాడిన దేవుడు, ముచ్చటించిన దేవుడు, మమ్మల్ని సరిచేసిన దేవుడు. మీరు మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా, కనపరుస్తున్నామయ్యా. మీ వాక్కును విడుదల చేసినందుకే నీకు వందనాలు. మమ్మల్ని ధైర్యపరిచి
ధైర్యపరిచినందుకే మీకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనాలు, మా జీవితాలను సరిచేస్తున్నందుకే మీకు వందనాలు అయ్యా. మాతో మీరు మాట్లాడినందుకే తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నామయ్య. నీకు మహిమ చెల్లిస్తున్నామయ్య. ప్రతి కుటుంబంలో విడుదల జరగాలయ్యా, ప్రతి కుటుంబంలో విడుదలయ్యా, ప్రతి కుటుంబంలో స్వస్థతయ్యా. మా కుటుంబాల్లో స్వస్థత, మా కుటుంబాల్లో విడుదల, మా కుటుంబంలో ఆరోగ్యం, మా కుటుంబంలో క్షేమం, మా కుటుంబంలో అయ్యా నెమ్మది, మా కుటుంబాల్లో సమాధానము ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా జీవితాల్లో నూతనమైన ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో నూతనమైన మహిమ కలిగిన కార్యాలు జరుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో శత్రువు ఓడిపోయి మేము జయము పొందుకుందుము గాక అని తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా. ఈ రాత్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి. నువ్వు అయ్యా మా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఆనాడు నీ ప్రజలు తాము తగ్గించుకొని నిన్ను వెతికి అయ్యా ప్రార్థన చేసి నిన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచినప్పుడు వారి దేశాన్ని స్వస్థపరిచిన దేవుడు, ఈ రాత్రి నిన్ను స్తుతిస్తున్నాం. హృదయపూర్వకంగా నీ నామాన్ని కొనియాడుతుండగా తండ్రి మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా దేశాన్ని స్వస్థపరచండి అయ్యా, మా కుటుంబాన్ని స్వస్థపరచండి అయ్యా, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా, మాకు విడుదల ఇవ్వండి అయ్యా. మా జీవితాల అంతరంగంలో నూతన కార్యాలు జరిగించండి అయ్యా. కన్నీటితో విత్తుతూ పోవాడు సంతోష గానముతో పనులు మోసుకొని పోవునని అట్టి కార్యం యేసు నామములో ఉపవాస ప్రార్థనలో మా అందరి జీవితాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. విడుదలవయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను అని సెలవిచ్చిన వాగ్దానం చేసిన తండ్రి నేను స్తుతిస్తున్నాం. నీ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చింది. ఎవరు ఏ వ్యాధులతో ఉన్నా, ఏ రోగాలతో ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా అయ్యా, ఏ బలహీనతలతో ఉన్నా, ఏ బంధకాలతో ఉన్నా యేసు నామములో అట్టి వారికి విడుదల కలుగును గాక. అట్టి వారు స్వస్థత పొందుకుందురు గాక. ఈ రాత్రి నీ ప్రభావము ఆనాడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ నీ వస్త్రపు చెంగు ముట్టగా ప్రభావము మీలో నుండి వెడలి ఆమెను స్వస్థపరిచినట్లు ఈ రాత్రి అట్టి నీ ప్రభావాన్ని విడుదల చేయండి అయ్యా. నీతి అనే నీ దక్షిణాస్తాన్ని విడుదల చేయండి అయ్యా. ప్రతి వారిని ఈ రాత్రి మీరు ముట్టండి అయ్యా. ఈ రాత్రి ప్రతి కుటుంబంలో మీ ఆశ్చర్య కార్యాలు, మీ మేలులు, నీ మహిమ కలిగిన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. ప్రతి కాడి విరగొట్టండి. అంధకార శక్తులపై విజయం ఇవ్వయ్యా, మాంత్రిక శక్తులపై విజయం ఇవ్వ. ప్రతి కుటుంబంలో సమాధానమయ్యా. నెమ్మది లేకుండా అసమాధానాన్ని కలిగిస్తున్న దురాత్మలారా యేసు నామములో ప్రతి కుటుంబాన్ని విడిచిపోమని ఆజ్ఞాపిస్తుంది. ఎంత మందిని పట్టి పీడిస్తూ అనేక ఇబ్బందులు గురి చేస్తూ సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక బలహీనపరుస్తూ వేదన చెందిస్తున్న ప్రతి చీకటి ఆత్మలను యేసు నామములో ఈ రాత్రి బంధిస్తున్నాం. బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. నీ ప్రజలకు విరోధంగా లేస్తున్న విరోధ శక్తులను యేసు నామములో బంధిస్తున్నామయ్యా. నీ ప్రజలకు క్షేమమయ్యా, నీ ప్రజలకు నెమ్మదయ్యా, నీ ప్రజలకు సమాధానమయ్యా. నీ ప్రజల పక్షంగా మీరుండి కృప చూపించండి అయ్యా. చాలిన దేవుడిగా తోడుండండి ఆయన. ఈ రాత్రి మా ప్రార్థన ఆలకించండి. మేము ఏకీభవిస్తుండగా, ప్రార్థనలు ఏకీభవించబోతుండగా అయ్యా శత్రు కార్యాలపై జయమివయ్యా, శత్రు కార్యాలపై విజయమివయ్యా. అపవాది అనేక రీతులుగా మమ్మల్ని బలహీనపరచాలని, అపవాది అనేక రీతులుగా మమ్మల్ని పడద్రోయాలని, అపవాది అనేక రీతులుగా మమ్మల్ని బలహీనపరచాలని వాడు చూస్తుండగా వాడి ప్రయత్నాలు, వాడి ఆలోచనలు, వాడి తలంపులు, వాడి కోరికలు యేసు నామములో అవి లయమైపోవును గాక. అంధకార శక్తులు లయమైపోవును గాక. ఆటంక శక్తులు లయమైపోవును గాక. వాయుమండల దురాత్మ శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. ఈ యుగ సంబంధమైన దేవత మా మనోనేత్రములు గుడ్డితనము కలగజేసి అయ్యా పాప బంధకాలు చిక్కింపజేస్తుండగా యేసు నామములో ఈ రాత్రి మా నేత్రములు, మా మనోనేత్రములు వెలిగించబడి నీ దర్శనములు చూచుదుము గాక. నీ మేలుల చేత నింపబడుదుము గాక. మేలైన మార్గంలో నడుచుదుము గాక. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుదుము గాక. నిష్ప్రయోజకులమైన మమ్ములను మేము ప్రయోజకులమై నీ చిత్తానుసారంగా నడిపించబడుదుము గాక. అంటే నిన్ను స్తుతిస్తున్నాను. నిష్ప్రయోజనమైన మా జీవితాన్ని ఈ దినం నీకు ప్రయోజకులముగా, నిన్ను స్తుతించు వారముగా, నీ నామాన్ని కొనియాడే వారముగా, నీ నామాన్ని స్తుతించి ఘనపరిచే వారిగా మీరు ఈ దినం మమ్మల్ని మార్చండి అయ్యా, బలపరచండి అయ్యా. బలహీనులకు బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, బలహీనులపై బలమైన నీ బాహును చూపేదేవా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ 3 రోజుల ఈ అర్ధరాత్రి శక్తివంతమైన ఉపవాస ప్రార్థనలో నీ బాహుబలం మేము చూచుదుము గాక. నీ అద్భుత కార్యాలు మేము చూచుదుము గాక. నీ ఆశ్చర్య కార్యాలు మేము పొందుకుందుము గాక. నీ మేలుల చేత నింపబడుదుము గాక. ప్రతి అపవిత్రాత్మ దుష్ట కార్యాలపై విజయము పొందుదుము గాక. నీ ప్రజలకు క్షేమము కలుగును గాక. నీ ప్రజలకు ఆరోగ్యము కలుగును గాక. నీ ప్రజలమైన మాపై నీ కనికరము, నీ కృప, నీ దయ మాపైకి వచ్చును గాక.
తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. దయా దాక్షిణ్య పూర్ణుడమైన దేవ, నీ దయచేత మమ్మల్ని నింపండి. మా అపరాధాలు క్షమించండి. తెలిసి తెలియక చేసిన అపరాధాలు, తెలిసి తెలియక చేసిన దోషాలు, తెలిసి తెలియక చేసిన ప్రతి అపవిత్రత యేసు నామములో మీరు క్షమించండి అయ్యా. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి అయ్యా. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుమని, ఈ దినం ఉగ్రత ద్వారా రక్షింపబడటానికి దేవా నీ రక్తము చేత మీరు మమ్మల్ని కడగండి అయ్యా. మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా. మా హృదయాంతరంగంలో నూతన కార్యాన్ని జరిగించండి అయ్యా. మా హృదయంలో స్వస్థత కార్యాలు జరిగించండి అయ్యా. మాకు విడుదల ఇవ్వండి అయ్యా. మాకు బలమైన కార్యాలు మా జీవితంలో జరిగించండి అయ్యా. బలహీనత నుంచి విడిపించయ్యా. అంధకార శక్తుల నుండి విడిపించయ్యా. ఆటంక శక్తుల నుంచి విడిపించయ్యా. ప్రతి పోరాటం నుంచి విడిపించయ్యా అయ్యా. ప్రతి విషయంలో నిరాశ నిస్పృహను మా జీవితాలు కొట్టివేయి. ఎండిపోయిన మా బ్రతుకులను చిగురింప చేయండి. ఆరిపోయిన మా జీవితాలను వెలిగింప చేయండి. ఓట కుండ వంటి మా బ్రతుకులను నిండు కుండల వలె ఆత్మాభిషేకంతో నింపండి అయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో 12 గంపల నిండా ఆశీర్వాదము చేత మేము నింపబడదుము గాక. నీ మేలుల చేత నింపబడదుము గాక. 12 గంపల ఆశీర్వాదం ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మేము పొందుకుందుము గాక. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా. అట్టి మేలు చేత నింపండి. మా బాణలు క్రొత్త ద్రాక్షరసముతో నింపబడును గాక. 70 ఈత చెట్లు అయ్యా మేము పొందుకుందుము గాక. అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి అభిషేకాన్ని మేము పొందుకుందుము గాక. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థన ఈ 4వ సంవత్సరంలో మీరు నడిపించిన రీతిని బట్టి నిన్ను స్తుతిస్తూ కొనియాడుతున్నామయ్యా. ఈ చివరి దినాల వరకు మీ శక్తి కలిగిన కృపను, మీ శక్తి కలిగిన మహిమను అల్పునైన నాపై మాపై మీరు కనపరిచి ఆత్మశక్తి చేత, బలమైన నీ బాహువు చేత ఇన్ని దినాలు బలపరిచిన దేవా, ఎంత గొప్ప తండ్రి నిన్ను స్తుతిస్తున్నా. మా వల్ల కాదయ్యా. అల్పులమైన మమ్ములు నిలబెట్టి అయ్యా వాడుకుంటున్న దేవుడు, బలపరుస్తున్న దేవా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ 4వ సంవత్సరం అత్యంత శక్తి కలిగిన రీతిలో మీరు నడిపిస్తూ వచ్చారు, బలపరుస్తూ వచ్చారు అయ్యా. అనేక రీతిలో అనేక శోధనలు జయించడానికి కృప చూపుతూ వచ్చారు. అనేక నిందలు అవమానాలు జయించడానికి కృప చూపుతూ వచ్చారు. బలహీనతలు జయించడానికి కృప చూపుతూ వచ్చారు. మీ బలమైన బాహును అల్పులమైన మాపై మీరు కనపరుస్తూ వచ్చారు నాయన. నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం అయ్యా. 48 దినాలు మీరు మాట్లాడిన ప్రతి వాక్కు మా జీవితాల్లో నెరవేర్చండి. మీరు మాట్లాడిన ప్రతి వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చండి. ప్రవచనాత్మకంగా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం, వాక్కు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని నీ వాక్కు చేత ఈ దినం మేము ఆదరించబడును గాక. నీ వాక్కులు మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. మొదటి 50 దినాల ప్రారంభ దినము నుండి నేటి వరకు మీరు చేసిన ప్రతి వాగ్దానం, మీరు చేసిన ప్రతి వాక్కు, మీరు ఇచ్చిన ప్రతి మాట యేసు నామములో నెరవేర్చబడును గాక. 50 దినాల ఉపవాస ప్రార్థనలు అట్టి కార్యాలు మేము రుచి చూచుదుము గాక. మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మేము రుచి చూచుదుము గాక. తండ్రి కృప చూపించండి. ఎంతమంది ఏ వ్యాధుల చేత, బాధల చేత అయ్యా నీ బిడ్డలు హాస్పిటల్లో, మరణ బంధకాల చేత అయ్యా హాస్పిటల్లో పడి ఉన్నారు. యేసు నామములో వారిని దర్శించండి. విడుదలివయ్యా, విడుదలివయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నెమ్మదితో నింపండి. అసమాధానంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఈ రాత్రి మీరే దర్శించండి. ఒక శ్రమ వెంబడి ఇంకొక శ్రమ, ఒక కష్టం వెంబడి ఇంకొక కష్టం, ఒక పోరాటాల వెంబడి పోరాటాల చేత కృంగిపోయి ఏ కుటుంబం అయితే వేదన చెందుతుందో, ఇక నాకు బ్రతకడం వద్దు, నేను చనిపోదామని ఆలోచన చేత ఏ కుటుంబం బాధించబడుతుందో, ఎస్ఐ అట్టి కుటుంబాన్ని మీరు దర్శించండి. రాత్రి విడుదలివయ్యా. ఆ కుటుంబంలో సమాధానం ఇవ్వయ్యా, నెమ్మది ఇవ్వయ్యా అయ్యా, విశ్వాసం ఇవ్వయ్యా. నీపై నమ్మకత్వం దయచేయండి అయ్యా. మరణంను విడిచిపెట్టి జీవాత్మ చేత నింపబడి అయ్యా నీలో సమస్తాన్ని జయించే కృపలోనికి మీరు నడిపించండి. నమ్మదగిన తండ్రి నిన్ను స్తుతిస్తున్న ప్రతి వారిని బలపరచయ్యా అయ్యా. ప్రతి కుటుంబంలో ఆత్మకార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి వారిని ఆత్మశక్తి చేత నింపండి అయ్యా. పేతురు బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగినట్లుగా 50 దినాలు ఏకీభవించిన వారి జీవితంలో, 50 దినాలు నీ సన్నిధిలో కనిపెట్టిన వారి జీవితంలో, 50 దినాలు నీ సన్నిధిలో మొరపెట్టిన వారందరి జీవితంలో మీ ఆత్మ శక్తి చేత ప్రతి వారిని నింపండి. ఆ పెంతెకోస్తు అనుభవంలో 50వ దినం పెంతెకోస్తు అనుభవంలో ఆ యొక్క మేడ గదిలో వారిపై దిగిన అగ్ని అభిషేకం ఈ రాత్రి అయా 50వ దినములో మాపై మీ అభిషేకాన్ని కుమ్మరించండి తండ్రి. నేను స్తుతిస్తున్నాం. 50వ దినం నీ మహిమ మాపై దిగాలయ్యా. 50వ దినం నీ మేఘాన్ని చూడాలయ్యా. 50వ దినం నీ శక్తి చేత నింపబడాలయ్యా. 50వ దినం నీ వాక్కులు, నీ నిబంధనలు, నీ న్యాయ విధులు, నీ యొక్క ఆజ్ఞలు మా జీవితాల్లో, నీ వాగ్దానాలు నెరవేర్చబడాలి యేసు నామములో.
శత్రువు ఓడిపోవాలి 50వ దినం. శత్రుపై జయం పొందాలా మేము 50వ దినం. 50వ దినం శత్రువుతో మేము యుద్ధం చేయాలయ్యా, పోరాడాలయ్యా. అట్టి యోధులుగా అట్టి ఆత్మశక్తి చేత మీరు మమ్మల్ని నింపి బలపరిచి నడిపించండి అయ్యా. బలహీనులను బలపరిచే దేవుడు అయ్యా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు. పాపులను పిలువ రాలేదు, నీతిమంతుల కొరకు రాలేదు, కానీ పాపుల కోసమే, పాపులను పిలవటానికే ఈ లోకానికి వచ్చిన దేవా, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మీరు మా ప్రార్థన వినబోతున్నందుకే నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీరు జరిగించబోతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఘనపరుస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం. ఏ విషయాల్లో ఇంకా మేము సరి చేయబడాలి, ఏ విషయాలు మేము ఇంకా నీ పాదాలు పట్టుకోవాలి, ఏ విషయాలు మేము ఇంకా నీకు లోబడలేకపోతున్నాము. ఐగుప్తు అనే పాపపు క్రియలు విడిచిపెట్టి, ఐగుప్తు అనే వెనుకటి అనుభవాన్ని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడే వారంగా బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని అపోస్తులైన పౌలు వలె అట్టి ఆత్మశక్తి చేత నింపబడి మీలో నడిచే వారంగా, అట్టి విధంగా నడిపించబడి అట్టి ఆత్మశక్తి ఈ రాత్రి మాపై కుమ్మరించండి. ఓ రాబా సక్కారాలారా రిబాదారా కౌరియా రాబా సి రిబారా కారాలారావా. శక్తి కలిగిన అనుభవాలు మా జీవితాల్లో రుచి చూచుదుము గాక. అని నిన్ను స్తుతిస్తున్నాం. మేడ గదిలో దిగిన అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా ఏ ఆత్మశక్తి చేత వారు నింపబడ్డారు, ఏ ఆత్మ బలము చేత వారు నింపబడ్డారు, ఏ ఆత్మ బలము చేత పేతురు, యోహానులు, అపోస్తులు బూది కంతముల వరకు సాక్షులుగా నిలవబడ్డారు. అట్టి ఆత్మాభిషేకం, అట్టి బలమైన బాహు ఈ రాత్రి మీరే మాపై కనపరిచి బలపరచమని ప్రార్థిస్తాం. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా దేశంపై నీ కనికరం రానియండి, మా దేశంపై నీ కటాక్షం రానియండి. మా దేశాల, ప్రపంచ దేశాలపై నీ క్షేమము కలుగును కాక. ఏ ఏ దేశాలు ఏ ఏ కరువుల చేత, ఇబ్బందుల చేత, పోరాటాల చేత, మానసిక ఒత్తిళ్ల చేత ఏ దేశాలు బాధపడుతున్నాయి ఆ దేశాలకు విడుదలయ్యా. ఏ దేశాల్లో అసమాధానంతో గొడవలకు అయ్యా, ఏ దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి ఆ దేశాలను సమాధానపరచండి, శక్తిపరచండి. ఆ దేశాలకు విడుదల ఇవ్వండి. ఏ దేశాలపై నీ కనికరం రానివ్వండి అయ్యా. ప్రతి మా దేశాల్లో అయ్యా ఉన్న ప్రతి రుగ్మతలు కొట్టివేయండి. దోషాలు, మానభంగాలు అయ్యా, దురాత్మ కార్యాలు అయ్యా, చీకటి కార్యాలు, బయలుదేవత సంబంధమైన కార్యాలు మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాల్లో ఉన్న దొంగతనాలు, మానభంగాలు, ఆత్మహత్యలు అయ్యా, ప్రతివి యేసు నామములో మా దేశంలోని కొట్టివేయండి. మా దేశంలో సమాధానం, మా దేశంలో నెమ్మది, మా దేశాల్లో అయా కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రాలపై నీ కనికరమయ్యా. మా రాష్ట్రాలు నీ బలం పొందుకోవాలి, నీ బలమైన బాహు చేత నింపబడాలి, నీ ఆత్మ చేత నింపబడాలి. మా రాష్ట్రాలకు విడుదలయ్యా. రాష్ట్ర నాయకులపై, దేశ నాయకులపై దేవా మీ కృప, మీ జ్ఞానాత్మని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. న్యాయమైన పరిపాలన చెయ్యాలయ్యా నీ ప్రజలకి. నీ ప్రజలకు విరోధంగా లేస్తున్న ప్రతి నాయకుని అణిచివేయండి. నీ ప్రజలకు విరోధంగా లేస్తున్న ప్రతి అధికారిని అణిచివేయండి. నీకు ప్రజలకు విరోధంగా లేస్తున్న ప్రతి శత్రు అది ఎవరైనా సరేనైనా ఈ రాత్రి మీరు అణిచివేయమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలకు క్షేమమయ్యా, నీ ప్రజలకు విడుదలయ్యా, నీ ప్రజలకు సమాధానమయ్యా ఈ రాత్రి మీరే కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ శక్తివంతమైన ఉపవాస ప్రార్థనలలో నీ బలమైన బాహు చూపించండి నాయన. మా ప్రార్థన ఆలకించండి. మా మధ్యలో మీరున్నందుకే, ఆత్మస్వరూపుడిగా మా మధ్యలో మీరున్నందుకే నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఎంతమంది ఈ 50 దినాలు సరి చేసుకుంటున్నారు, ఎంతమంది అయ్యా మా జీవితాలు మేము సరి చేసుకున్నాము, ఎంతమంది నీకు లోబడ్డాము, ఎంతమంది ప్రాణాత్మ దేహాలు నీకు సమర్పించుకున్నాం. ఈ రాత్రి మా కుటుంబాలను, మమ్ములను మీరు దర్శించి మాకు విడుదలయ్యా. యేసు నామములో విడుదలయ్యా. యేసు నామములో మాకు స్వస్థతయ్యా. యేసు నామములో మా కుటుంబాలకు విడుదల కలుగును గాక. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. విడుదల చేత నింపండి, బలమైన బాహుతో నింపండి. నీ కృప, నీ కనికరము, నీ కృపాతిశయము చేత మమ్మల్ని నింపండి. నోవహు కృప పొందిన వాడైనట్లుగా ఈ రాత్రి మేము నీ దృష్టికి కృప పొందిన వారముగా, నీ దృష్టికి యోగ్యులముగా, ఒక్క నోవాహు నీ దృష్టికి నీతిపరుడుగా జీవిస్తే అతని నిమిత్తం మరి 7 మందిని రక్షించినట్లు ఈ రాత్రి మమ్మలను బట్టి మా కుటుంబాలను మీరు రక్షించండి, విడుదల ఇవ్వండి. కుటుంబాల్లో ఉన్న రోగాలు, సమస్యలు, పోరాటాలు, నిందలు, అవమానాలు, అసమాధానం, గొడవలు, చిక్కాకాత్మ, అల్లరాత్మ యేసు నామములో విడుదల కలుగును గాక. విడిచిపోయి యేసు నామములో కుటుంబాలు విచ్చినప్పుడు చిక్కాకాత్మ, అల్లరాత్మ, బాణమతి, చేతబడి సంబంధమైన దురాత్మలారా యేసు నామములో ప్రతి కుటుంబాలకు విడుదల, విడుదల, విడుదల. ఒక్క దిక్కును వచ్చిన శత్రువు 7 దిక్కులు పారిపోయి యేసు నామములో. ఏ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని అనేక పోరాటాలు, శ్రమలు, నిందలు అనుమతించి వాళ్ళని నలుపుతున్నావు, వారిని విడిచిపెట్టి యేసు నామములో ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టే రాత్రి ఈ రాత్రి నా దేవుడు, మా దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన నామం పేరట ఆజ్ఞాపిస్తున్నావు. నువ్వు అతిశయింప వీల్లేదు. అపవాది సాతానా, నువ్వు అతిశయింప వీల్లేదు. నీ కార్యాలని ఈ దినం తుంతునీలుగా నరుకుతున్నాం యేసు నామములో. ఉపవాస ప్రార్థనలో
నీ బలమంతటిని నిర్వినియోగం చేస్తున్నాం యేసు నామములో. నువ్వు బలహీనుడిగా మార్చబడుతున్నావు అంతే. సర్వశక్తుడైన దేవుని ప్రజల్ని ఎదుర్కోవడానికి నీవెంతటి వాడు, ఏ పాటి వాడు. ఆయన మా పక్షంగా ఉండి మాకు విజయం ఇవ్వబోతున్నాడు. యుద్ధం యెహోవాదే అంటే నేను స్తుతిస్తున్నాం. అపవాదిని జయించి ఎదిరించే పోరాడే విజయాన్ని పొందుకునే అట్టి యోగ్యులుగా అట్టి అర్హులుగా నీ బిడలమైన మరి మమ్మల్ని నింపి బలపరచుమని, నీ బలమైన బాహు మీరు మాకు తోడుగా ఉంచమని, ఈ ఉపవాస ప్రార్థనలు మేము ఇంకా సరిచేయబడ్డానికి, ఈ ఉపవాస ప్రార్థనలు ఇంకా మీకు లోబడ్డానికి, ఈ ఉపవాస ప్రార్థనలో మా ప్రాణాత్మ దేహానికి సమర్పించుకోవటానికి దేవా మీరే కృప చూపించి నడిపించండి. మీ బలమైన బాహు మాపై కుమ్మరించండి. అయ్యా ఈ రాత్రి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ విధంగా ప్రార్థించే యోగ్యతని, అర్హతను ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రం. ఈ మొదటి దినం నీ సన్నిధిగా ప్రార్థించడానికి మీరు చూపిన మీ బలమైన బాహును బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం నాయన. అయ్యా మిగిలిన 2 దినాలు కూడా నీ బలమైన బాహుతో మీరు నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ మహిమను పొందుకోవాలి, నీ మహిమ చేత నింపబడాలి, ఆత్మ పూర్ణులమవ్వాలయ్యా. అట్టి ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని మీరు నింపండి దేవా తండ్రి. నేను స్తుతిస్తున్నాను. నీ ఆత్మలో ఆనందించే వారంగా, ఆత్మచేత నింపబడే వారంగా, ఆత్మలో వర్ధిల్లే వారంగా, ఆత్మశక్తి చేత బలమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, నీ దర్శనాలు చూసే వారంగా యాకోబు వలె నీతో పెనుగులాడి నీ అభిషేకాన్ని నువ్వు ఆశీర్వదించేంత వరకు, నువ్వు మేలు చేసేంత వరకు తండ్రి, నువ్వు విడిపించేంత వరకు నీపై ఆనుకునే జీవితం, నీపై ఆధారపడే జీవితం, నీ పాదాలు పట్టుకునే జీవితం యేసు నామములో ఈ రాత్రి మీరు మాకు దయచేయండి. మా కన్నీరు తుడవండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ కష్టాలు ఉన్నాయి, ఎటువంటి అప్పుల బాధలు ఉన్న వారికి విడుదలయ్యా, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదలయ్యా, నానావిధ రోగాలతో, సమస్యలతో, వ్యాధులతో ఉన్న వారికి యేసు నామములో ఈ రాత్రి విడుదలయ్యా, విడుదలయ్యా. బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, గుండె ప్రాబ్లం తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఎంత మంది కీళ్ళ నొప్పుల చేత అయ్యా, గ్యాస్ట్రిక్ సమస్యల చేత అయ్యా, ఆస్తమా చేత ఎంత మంది, తలనొప్పుల చేత ఎంత మంది, ఏ బలహీనతల చేత ఎంత మంది బాధపడుతున్న యేసు నామములో ఈ రాత్రి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. ఆస్తమా నుండి విడుదలయ్యా అయ్యా, ఫిట్స్ నుంచి విడుదలయ్యా అయ్యా, చాంద్ర రోగం నుండి విడుదలయ్యా, దయ్యపు కార్యాల నుండి విడుదలయ్యా అయ్యా, చేతబడి శక్తుల నుండి విడుదలయ్యా. ప్రతి ప్రజలకి, నీ ప్రజలకి ఈ రాత్రి విడుదల కలుగునుగాక. స్వస్థత కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రతి వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరుగునుగాక ఈ రాత్రి. జాబ్ లేని వారికి జాబ్ అయ్యా, గర్భఫలం లేని వారికి గర్భఫలం అయ్యా, థైరాయిడ్తో బాధపడుతున్న వారికి విడుదలయ్యా తండ్రి, షుగర్, బీపీ బాధపడుతున్న వారికి విడుదలన్నాయి యేసు నామములో విడుదలివయ్యా, విడుదలివయ్యా. తాత్కాలిక రోగాలు విడుదలివ్వండి, మానసిక రోగం నుండి విడుదలివ్వండి, నయం కాని జబ్బుల నుండి యేసు నామములో విడుదలివ్వండి, ఎయిడ్స్ నుంచి విడుదలయ్యా అయ్యా, క్యాన్సర్ నుండి విడుదల చేస్తున్నామంలో, హెచ్ఐవి నుండి విడుదల చేస్తున్నామంలో. నీవు బాగు చేయలేని రోగం అంటే ఏది లేదు. డాక్టర్లకు పరమ వైద్యుడైన దేవా నీవే ప్రతి ప్రజలకు విడుదల, ప్రతి ప్రజలకు స్వస్థత, ప్రతి ప్రజల జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగించి విడుదలిచ్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను కొనియాడుతున్నాం తండ్రి, నీ నామాన్ని కీర్తిస్తున్నాం. మీరే విడుదలిచ్చి మహిమ పొందండి, మీరే దర్శించండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. ఎంతమంది ఏ నిందల చేత, అవమానాల చేత బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, నీ సన్నిధిలో వేధిస్తున్నారు. ఎందుకు మా జీవితంలో ఈ పోరాటాలు, ఎందుకు మా జీవితంలో ఈ శ్రమలు, ఎందుకు మా జీవితంలో ఈ కష్టాలని ఎంతమంది నీ పాద సన్నిధిలో కన్నీరు కారుస్తూ దుఃఖపడుతున్నారు. యేసుక్రీస్తు నామములో అలాంటి వాడిని దర్శించండి అయ్యా. ఈ రాత్రి విడుదలివ్వండి అయ్యా, విడుదలయ్యా. నీ ప్రజలకు విడుదలయ్యా, మాకు విడుదలయ్యా, మా కుటుంబాలకు విడుదలయ్యా, మా దేశానికి విడుదల, మా బంధువులకు విడుదల, మా ప్రపంచ రాష్ట్రాలకు విడుదల యేసు నామములో విడుదల కలుగును గాక అని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నీ ఆత్మశక్తి చేత ప్రతి వారిని నింపండి. బలమైన ఆత్మ దిగును గాక. 50వ దినం నీ మహిమ చూచుదుము గాక. 50వ దినం నీ ఆత్మ చేత నింపబడుదుము గాక. అగ్ని నాలుకలు విభాగింపబడి మాలో ఒక్కొక్కరిని అభిషేకించి అట్టి కార్యం ఆత్మ వరాల చేత నింపబడుదుము గాక, ఆత్మ ఫలాల చేత నింపబడుదుము గాక. ప్రార్థిస్తుండగానే మా జీవితాల్లో గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మేము రుచి చూచుదుము. రబా సఖారాలారా రిబారావా షరఖందు రియారాబా రియాలారావా సఖారాలారా మహూరాలారాబా. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. శత్రు కార్యాలపై జయమివయ్యా ఈ రాత్రి అయ్యా. మా ప్రార్థన మీరు వింటున్నందుకే, వినబోతున్నందుకే, నీ శక్తి కలిగిన అనుభవాన్ని మా కన్నీరు తుడుస్తున్నందుకే, మా జీవితాల్లో నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తున్నందుకే తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం అయ్యా. నీ నామాన్ని కొనియాడుతున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకు మహిమ చెల్లిస్తున్నాం.
ఈ రాత్రి ఇటు గొప్ప కృపను అల్పమైన మాకు మీరు దయచేసి ఈ ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చి ఈ చివరి దినాలు, ఈ 3 దినాలు శక్తివంతమైన ప్రార్థనల చేత నీ మేలు పొందుకునే అర్హులుగా, యోగ్యులుగా మీరు మమ్మల్ని మారుస్తున్నందుకై, నీ మహిమ చేత, నీ కృప చేత మమ్మల్ని నింపుతున్నందుకై మా జీవితాల్లో నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, నీ నిబంధన కార్యాలు, నీ వాగ్దానములన్నీ మా జీవితాలు మీరు నెరవేర్చినందుకై దాన్ని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయం, ఈ రాత్రి ఇటు రీతిగా ఈ అర్ధరాత్రి శక్తివంతమైన ఉపవాస ప్రార్థనల చేత ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి, ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. ఈ మొదటి దినం ఇటు రీతిగా మనమందరం ఏకీభవించి ప్రార్థించడానికి ప్రభు కృప చూపుతూ వచ్చాడు. ఇంకా మన ముందు 2 దినాలు ఉన్నాయి. 49వ దినం, 50వ దినం కూడా ప్రభు సన్నిధి చేత మనం నింపబడి ప్రార్థనలు బలముగా ఇంకా ప్రార్థన చేద్దాం. బలమైన ప్రార్థనలు మనం జరిగిద్దాం. ప్రభు కృపను పొందుకుందాం. ప్రభు శక్తి చేత నింపబడదాం. ప్రభు ఆత్మ చేత నింపబడదాం. ప్రభు మేలు చేత నింపబడదాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా రేపటి రాత్రి మళ్ళీ మనం కలుసుకోబోతున్నాం. ప్రభు నామాన్ని స్తుతించబోతున్నాం. బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఉపవాస ప్రార్థనలో ఇంకా 2 దినాలు మనం ప్రార్థించబోతా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మనమందరం ఏకీభవించి ప్రార్థిస్తుండగా శత్రు కార్యాలపై దేవుడే మన జీవితాల్లో జయమీయబోతున్నాడు. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.